సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ కేసులో విచారించేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే నేడు గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో అధికారులు ఆయనకు నోటీసులు అందజేయబడుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు ఇతర ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ఈ విచారణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వంటి కీలక నేతలను సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ కే నోటీసులు ఇచ్చినందుకు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ తీవ్రంగా దారితీస్తుంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి లేదా భద్రతా దృష్ట్యా ఫామ్ హౌస్ లోనే విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ పరిణామాలను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు రాములు అండ్ శేఖర్ అండ్ రాజశేఖరాచారి కర్ణాకర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. రాములు, చెప్పండి. శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి సిట్ అధికారులు నోటీసులు అందజేస్తారు. ముఖ్యంగా ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ నోటీసులు ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. 2024 మార్చిలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ నమోదైందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతల్ని, ఇతర ప్రముఖులందరినీ కూడా పోలీసు అధికారులు విచారణకు పిలిచి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర పోలీస్ కమిషనర్గా ఉన్న సజ్జనార్ను సిట్ కమిషనర్గా ఏదైతే నియమించిందో ప్రభుత్వం, వారిని సిట్ అధికారిక కమిషనర్ నియామకం తర్వాత ఈ విచారణ వేగవంతంగా పుంజుకుందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రావు, అతని తండ్రి కొండలరావును కూడా సిట్ అధికారులు విచారించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అదేవిధంగా చిరుమర్తి లింగయ్యని కూడా ఇప్పటివరకు విచారించి ప్రశ్నించడం జరిగింది. అయితే తాజాగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు మాత్రం గంటల కొద్దిగా విచారించిన పోలీసులు అనేక ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా మునుగోడు, హుజూరాబాద్, హుజూర్నగర్, దుబ్బాక వంటి ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నేతల ఫోన్లు అవన్నీ కూడా ట్యాప్ చేశారు. ఇతర ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అభియోగాలు పెద్ద ఎత్తున ఈరోజు ఉన్న నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ముఖ్యంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నాడో, ప్రభాకర్ రావే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. అతను దాదాపు సంవత్సరం పాటు విదేశీ పర్యటనలో ఉండి ఆరోగ్యం బాగలేదన్న కారణంతో ఉన్న నేపథ్యంలోనే కేసు విచారణ కొంత ఆలస్యమైంది. అయితే ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనుమతితోటి కేసు విచారణ చేయించేందుకు ప్రభాకర్ రావును విచారించేందుకు పిలిచారో, ప్రభాకర్ రావు విచారణ ప్రారంభమయ్యాకనే మిగతా అందరిని కూడా విచారించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, అదేవిధంగా తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులు కూడా ఈ కేసు విచారణలో ఎదుర్కొని జైలుకు సైతం వెళ్ళొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాళ్ళు ఇంకా విచారణ గడువులోనే కొనసాగడం జరుగుతూ ఉంది. అయితే ఒకానొక సమయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఒట్టి తుప్పేల కేసు, అది అసలు రాధాకిషన్ రావు ఎవడు అని చెప్పి కూడా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు కొత్తగా కాదు, తరతరాలుగా వస్తున్న కేసు. ఇది దీన్ని ఏమి రహస్యంగా చేసేది ఏం లేదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంటెలిజెన్స్ అధికారులు రోజువారీగా రిపోర్టు నివేదికలు ఇస్తారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తప్ప వేరే ఇతర కారణాలు కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే అనేక ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు
పోలీస్ అధికారులే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే పోలీస్ అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులు అందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అధికార పార్టీకి సహకరించారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారిక సజ్జనార్ నియామక తర్వాత ఈ విచారణ వేగవంతమైందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే సిఆర్పిసి 160 సెక్షన్ కింద సాక్షులుగా నోటీసులు ఇచ్చిన పోలీసులు అందరూ కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున విచారించడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఇచ్చే నోటీసులను రేపు విచారణకు బంజారాహిల్స్లోని నందనగర్లో తన నివాసంలో విచారించేందుకు అడుగుతారా, లేదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఈ విచారణ చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు విచారణ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం, అక్కడ గందరగోళం సృష్టించడం, పోలీసులకు కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం వంటి పరిణామాలు చూసినాం. కాబట్టి భద్రతా దృష్ట్యా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారించేందుకు పోలీసులు కేసీఆర్ అనుమతి తీసుకుంటారనేది మాత్రం చూడాలి. ఏదేమైనా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం కొంత తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఇది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక రాజకీయ చర్చకు తెరదీసింది. గత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కేటీఆర్, హరీష్ రావును, ఇతర బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నేతల్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించేందుకు కక్షాదింపు చర్యలు చేపట్టేందుకే బీఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. తన తప్పిదాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఈ విధంగా రాజకీయ కక్షాదింపు చర్యలకు పాల్పడేందుకే చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అది ఒకటి తుస్సు కేసు అని కూడా కేటీఆర్ మీడియా సమావేశాలు చెప్పడం. కాబట్టి అసలు మమ్మల్ని టైం అంతా వృధా చేసి గంటల కొద్దిగా కూర్చోబెట్టారు తప్ప ఎలాంటి విచారణ జరగలేదు అని చెప్పి పోలీసులపై మండిపడి జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా వీళ్ళు మండిపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది కాబట్టి ఏకంగా తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్నే ఈరోజు సిట్ అధికారులు విచారించేందుకు సిద్ధమవడంతో బీఆర్ఎస్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పి అనుకోవాలి. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం హైదరాబాద్లో ఉన్నారు. కాసేపట్లో వాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్కు చేరుకుంటారు. పలువురు న్యాయవాదులు కూడా ఫామ్ హౌస్కు చేరుకొని సిట్ అధికారులు నోటీసులు అందిస్తే మాత్రం తదుపరి చర్యలపైన పలువురు న్యాయవాదులతో పాటు ఇతర ప్రముఖ నేతలతో కేటీఆర్తో కూడా హరీష్ రావుతో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. శ్రీలత, ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అయితే చాలా గందరగోళం నెలకొనడం మనకు తెలిసిందే. అండ్ రీసెంట్ గా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్ళీ ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే హరీష్ రావును కానీ కేటీఆర్ని కానీ విచారించడం జరిగింది. మరి అక్కడ విచారణలో ఏం జరగలేదు, గంటలు కూర్చోబెట్టారు సైలెంట్గా, అసలు ఎలాంటి విచారణ జరగలేదు అని చెప్పేసి మనకి కొన్ని ఆరోపణలు అయితే బయటకు వచ్చాయి. ఇప్పుడు మెయిన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి నోటీసులు జారీ చేయడం పైన ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? అసలు ఇది కక్ష సాధింపు చర్యలు అంటారా? శ్రీలత, థ్యాంక్ యూ శ్రీలత. రాష్ట్ర ఏదైతే సిట్ విచారణకు కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తున్నారు, సిట్ విచారణకు కేసీఆర్ ని కూడా పిలుస్తున్నారని ఏదైతే తెలుస్తున్నదో దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం, తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సింది ఇదే కదా, ఖచ్చితంగా ఎవరు చట్టానికి చుట్టాలు కాదు, ఖచ్చితంగా కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, సంతోష్ రావు అయినా ఎవరైనా ఈ స్థితి విచారణలో అందులో తప్పించుకునడానికి ఎలాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. దీనికి ఇంత ఆరాటం, ఇంత పోరాటం ఏదో చేయకూడని పని చేసినట్టుగా భావిస్తున్నారు తప్ప కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వకూడదా, కేసీఆర్ కి ఇవ్వకూడదా అంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్న పరిస్థితి. అంటే కేసీఆర్ కి ఎందుకు ఇవ్వకూడదు నోటీసులు? కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారు, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 10 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, తనకు తెలియకుండానే ఈ సిట్ విచారణ అది జీవితాలకు తొంగి చూసేలాగా ప్రోత్సహించా, అంటే కేసీఆర్ తెలియకుండానే జరిగిందా అంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపట్టుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు సిట్ విచారణకు హాజరయ్యే ముందు ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల్లాగా, ఏదో యుద్ధం గెలిచిన వాళ్ళలాగా వాళ్ళు సిట్ విచారణకు వస్తూ పెద్ద బిల్డప్ ఇస్తున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా కాంగ్రెస్ నాయకులు
నోటీసులు ఇవ్వడం, సిట్ విచారణకు పిలవడంలో తప్పేముంది? ఖచ్చితంగా కేసీఆర్ అయినా ఎంతటి వాళ్ళైనా ఒక వ్యక్తిగత అటు సినీ తారల జీవితాల్లోకి, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసినప్పుడు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న సంభాషణలు కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఇద్దరు పర్సనల్ జీవితాల్లో తొంగి చూసినప్పుడు ఖచ్చితంగా ఆ దోషులుగానే నిలబడతారు. ఖచ్చితంగా వాళ్ళకు సిట్ విచారణ చేస్తుంది. అంతకుముందు సిట్ విచారణలో పాల్గొన్న వాళ్ళు కూడా వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు ఖచ్చితంగా అందులో ఎంక్వైరీలో భాగంగా సిట్ విచారణ చేయడంలో తప్పేం లేదు. బీఆర్ఎస్ నేతలు సిట్ విచారణ అధికారులను బెదిరించడం వెనుక ఆంతర్యం ఏంది? గతంలో కూడా 10 ఏళ్లు పాలన చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అందులో భాగంగానే ఇప్పుడు సిట్ విచారణకు హాజరవుతూ కూడా అధికారుల పేర్లు రాసి పెట్టుకుంటాము, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుంటాము వాళ్ళని అంటూ బెదిరింపు ధోరణికి పాల్పడడం పైన కూడా కాంగ్రెస్ అటు ఎమ్మెల్యేలు, మంత్రులు మండిపడుతున్న పరిస్థితి. అంటే చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ వాళ్ళు ఇదొక కక్ష సాధింపు ధోరణి అని చెప్తున్నారు తప్ప, మరి నిజంగా కూడా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఈ కక్ష సాధింపు ధోరణి కనుక చేయాలి అనుకుంటే ఈ పాటికే బీఆర్ఎస్ నేతలు జైల్లో ఉండేవాళ్ళు అంటూ ప్రతి అంశంలో అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు ఈ సిట్టు విచారణ కావచ్చు, ఈ కార్ రేస్ అంశం కావచ్చు, ప్రతి అంశంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు కనుక పూనుకున్నట్లయితే ఈ పాటికే 3 నేతలు, కీలక నేతలు బీఆర్ఎస్ లో కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా ఈ పాటికే జైల్లో ఉండేవాళ్ళు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందిస్తూ మాత్రం కేసీఆర్ తెలియకుండా మాత్రం ఇది జరగలేదు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఖచ్చితంగా కేసీఆర్ ని విచారించాల్సిందే, ఆయనకు తెలియకుండా జరగలేదు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గారి ఇతరుల జీవితాలకు అంటే కేసీఆర్ తెలియకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేదే లేదు కనుక ఖచ్చితంగా కేసీఆర్ ని విచారించాల్సిందే, ఇదేదో జరగకూడని పని, చెయ్యకూడని పని అన్నట్టుగా బీఆర్ఎస్ గగ్గోలు పెడబొబ్బలు పెడుతుంది అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్న పరిస్థితి. మొత్తానికి మాత్రం కాంగ్రెస్ నేతలు మాత్రం దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే వాళ్ళని ఎలాగూ చట్టం ఎలా చర్యలు తీసుకోవాలో చట్టపరంగా ముందుకు వెళ్తాము తప్ప వీళ్ళు ఏదో తెలంగాణ సమాజంలో ఏదైతే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో, ఈ తెలంగాణలో అవినీతి పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఇలానే ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి అంటూ మాత్రం ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిపైన వాళ్ళు ఏదో సాధించిన వాళ్ళలాగా సిట్ విచారణకు కూడా ర్యాలీలు తీస్తూ బల ప్రదర్శన చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సొంతం బిడ్డ, కేసీఆర్ బిడ్డ అయిన కవిత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ జరిగిన విషయంలో దానికి సమాధానం చెప్పాలి కదా బీఆర్ఎస్ నేతలు అంటూ కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంలో పెద్ద తప్పేం లేదు అంటూ కాంగ్రెస్ నేతలు మాత్రం అంటున్న పరిస్థితి. శ్రీలత. రైట్ శేఖర్, కర్ణాకర్ ఇప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సిట్ అధికారులు లోపలికి వెళ్ళి నోటీసులు ఇచ్చారా? దానిపై కేసీఆర్ ఎలా స్పందించారు? థ్యాంక్ యూ శ్రీలత. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఒక మరో కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో పంజాగుట్ట PS లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నమోదైన కేసు, ఆ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇప్పుడు గతంలో నుండి కూడా ఈ పంజాగుట్ట PS లో నమోదైన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన నేపథ్యంలో అతను ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అతని కింది స్థాయి అధికారులను కూడా ఇప్పటికే తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు, ప్రణీత్ రావులను ఇప్పటికే విచారించిన సందర్భం కూడా చూసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలను కూడా ప్రశ్నించారు సిట్ అధికారులు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు సిరిమర్తి లింగయ్య కావచ్చు, అట్లాగే జైపాల్ యాదవ్ కావచ్చు, అట్లాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ తండ్రి కొండలరావును కూడా విచారించిన నేపథ్యంలో తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా సిట్ అధికారులు ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కావచ్చు, హరీష్ రావును ఇప్పటికే 7 గంటల పాటు విచారించిన సందర్భం చూస్తున్నాము. అట్లాగే కేటీఆర్ ను కూడా దాదాపు 7:30-8 గంటల పాటు విచారించిన సందర్భం చూస్తున్నాము. అతని తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలం తర్వాత కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారించారు. సంతోష్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తున్నారా అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాలు, కొంత అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కొంత చర్చ కొనసాగుతున్నది. సో ఏదేమైనా కేసీఆర్ వయస్సు రీత్యా, ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, అట్లాగే భద్రతా దృష్ట్యా కేసీఆర్ కు సంబంధించినటువంటి ఎర్రవల్లిలోని ఏదైతే ఫామ్ హౌస్ ఉన్నదో దానికి అక్కడికి వెళ్లే సిట్ అధికారులు విచారణ చేస్తారని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే అంతా ఉన్నది. ఇప్పటికే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు అనేది అధికారికంగానైతే వెలువడలేదు. ఈ రోజు సాయంత్రంలోగా లేదంటే రేపు
రేపు ఉదయంలోగా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే సజ్జన ఏదైతే కొనసాగో ఈ సజ్జనార్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ సిట్ కొంత వేగం పెంచింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచి వరుసగా రాజకీయ నేతలకు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రంలోగా లేదంటే రేపు ఉదయంలోగా కేసీఆర్ కు నోటీసులు అందించి స్వయంగా అధికారులు నోటీసులు అందించి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే విచారిస్తారా, లేదంటే జూబ్లీ హిల్స్ కార్యాలయానికి పిలిపించి విచారిస్తారా, లేదంటే నందినగర్ నివాసంకి రమ్మని అక్కడే విచారిస్తారా అనేది అయితే కొంత అధికారికంగా వెలువడాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీలత, కర్ణాకర్ సీట్ సిద్ధం చేసిన ప్రశ్నల్లో ప్రధానంగా ఎలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఉందంటారు? అంటే దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ప్రధాన కేసు కాకుండా ఏదైతే 160 సిఆర్పిసి సెక్షన్ దాని మీద పంజగుట్ట ఠాణాలో ఏదైతే నమోదైన కేసు వ్యవహారం ఏదైతే ఉన్నదో దాని మీదనే గతంలో మొన్న విచారణ సందర్భంగా హరీష్ రావుకు, కేటీఆర్ కు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు అయితే కేసీఆర్ ను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా కనబడతా ఉన్నది. రాజశేఖర్, మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉందంటారా? థ్యాంక్ యూ శ్రీలత. తప్పకుండా మీరు అనుకున్నదే 70% కూడా ఇది వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఏదైతే హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా అటు ప్రజలను ఇటు ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి కూడా అందరినీ మోసం చేస్తున్నట్టుగా విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, విమర్శిస్తూనే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం ఒకే ఒక ఆర్టీసీ సంబంధించిన ఉచిత ప్రయాణం విషయంలోనే ప్రభుత్వం కట్టుబడి ఉంది. మిగతా అన్నింటిలో కూడా విషయంలో కూడా అన్ని ప్రభుత్వం విఫలమైందని చెప్పవచ్చు. ఈ విఫలమైన విషయాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిసారి కూడా విపక్షాలు ఎదురుదాడి చేస్తున్న సందర్భంలో కూడా ఏదో ఒక విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా ఈ రేవంత్ ప్రభుత్వం ప్రవర్తిస్తుందని చెప్పేసి బీజేపీ తీవ్ర ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తూ వస్తుంది. ప్రతిసారి కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు కూడా గట్టిగా అడుగుతున్న సందర్భంలో కూడా తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ కూడా ప్రభుత్వం ఎస్కేప్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా అదే కోవకు చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 years నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కొలిక్కి రాకుండా ఒక సీరియల్ మాదిరిగా ఇది కొనసాగుతుందని చెప్పేసి అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ కూడా చెప్తున్నట్టు సందర్భం కనిపిస్తుంది. ఎలాగైతే సీరియల్స్ లో రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఆ సీరియల్స్ కొనసాగిస్తున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అలాగే కొనసాగుతుంది. ఇదంతా ఉట్టి డ్రామా. ఎందుకంటే అంతర్గతంగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా లోపాయకారి ఒప్పందంలో భాగంగానే కూడా అందరినీ కళ్ళు మూయడానికి, ఇతర పార్టీల యొక్క కళ్ళు మూయడానికి, వాళ్ళని తప్పుదో పట్టించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతుంది. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు మాత్రమే ఈ సిట్ నడుచుకుంటుంది. కాబట్టి ఎవరిని ఎలా విచారించాలి, ఎవరిని ఎంతవరకు విచారించాలని చెప్పేసి ముందుగా నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆండవర్లోనే విచారణ కొనసాగుతుందని చెప్పేసి బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కొనసాగుతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మళ్ళీ కొన్ని హామీలు ఇచ్చి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హామీలు కూడా మళ్ళీ నమ్మరనే ఉద్దేశంతో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద రీసెంట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అటు సంతోష్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా దశల వారీగా విచారిస్తూ ఒక్కొక్కరిని 7 నుంచి 8 గంటలు విచారిస్తూ మీడియాను కావచ్చు, రాష్ట్ర ప్రజలను కావచ్చు, ఇతర పార్టీలను కావచ్చు అటువైపు దృష్టి మళ్లించే విధంగా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్ వ్యవహరిస్తుందని చెప్పేసి బీజేపీ వ్యవహరిస్తుంది. ఇక బీజేపీ మరొక వాదం కూడా తెరపైకి తీసుకొస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అటు మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ డైవర్షన్ ఎటు పోకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి మంత్రుల మధ్యలో కూడా ఎటువంటి విభేదాలు జరగకుండా, అలాగే రేవంత్ రెడ్డి పైన కూడా ఎటువంటి కుట్రలు కూడా జరగకుండా కూడా ఈయన
ఈ షెడ్యూల్ వరకు అంటే 15 రోజుల వరకు సీఎం రేవంత్ రెడ్డి యొక్క షెడ్యూల్ ఉంది కాబట్టి ఈ 15 రోజుల వరకు అటు పత్రికల్లో వార్తలు కావచ్చు, ఛానల్స్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా, మంత్రుల విషయాల్లో కూడా వాళ్ళ పైన ఒక ఆర్టికల్ రాయించి కూడా ప్రభుత్వాన్ని ఒక అటెన్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తున్నాడు. అందులో భాగంగా కూడా ఈ సిట్ విచారణ కూడా, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ కూడా ఉంది అని చెప్పేసి బీజేపీ గట్టిగా నమ్ముతుంది. ఇంకొక విషయం ఏంటంటే అటు ఫామ్ హౌస్ కు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా డీల్ కుదరనట్టుంది. అందుకే ఈ సిట్ విచారణ ఇలా కంటిన్యూగా కొనసాగుతుంది. ఆ డీల్ కుదిరేంత వరకు కూడా ఈ సిట్ విచారణ ఇలా కొనసాగుతుందని చెప్పేసి రీసెంట్ గా రఘునందన్ కావచ్చు, అలాగే బీజేపీ సంబంధించిన బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే సిట్ విచారణ అనేది రేవంత్ రెడ్డికి అటు బీఆర్ఎస్ కు లోపాయకంద ఒప్పందంలో భాగంగానే కూడా ఇదంతా జరుగుతుందని చెప్పేసి బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యం. అలాగే దావోస్ పర్యటన ఉన్న రేవంత్ రెడ్డి వచ్చే వరకు కూడా ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు జరుగుతుంది అంటే ఎటువంటి ఒకవేళ ప్రభుత్వం పడగొట్టే విధానం కూడా మంత్రుల ఆలోచనలు కాకుండా అందరినీ ఒక అటెన్షన్ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఏదో ఒక వ్యాపకం పెట్టాలి అటు మీడియాకి ఇటు పార్టీలకు. ఇందులో భాగంగానే కూడా దావోస్ పర్యటన పోయొచ్చే వరకు కూడా ఈ సిట్ విచారణ కావచ్చు, మిగతా మంత్రుల పైన ఆర్టికల్ రాపించడం కావచ్చు, మంత్రుల మధ్యలో వంటివి డిస్టర్బెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తెరపైకి తీసుకొస్తూ కూడా తను పోయొచ్చే వరకు కూడా ఇదంతా మీడియా అటెన్షన్ అట్టే ఉండాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా కూడా ఒక అంశం అని చెప్పేసి బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మున్సిపాలిటీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా వీళ్ళపై సిట్ విచారణ జరిపించి వీళ్ళు చేసిన తప్పులు బయట పెట్టి ఓటర్లను ఇటు తమ వైపు కాంగ్రెస్ వైపు మల్పించుకొని ఆ మున్సిపల్ ఎన్నికల్లో అధిక సీట్లు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ కూడా మొత్తం ఇప్పటికే చెప్తుంది 2 years నుంచి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యం. ఇంతకుముందు కూడా హెల్త్ పార్క్ సంబంధించిన భూముల విషయంలో కూడా వచ్చినప్పుడు కూడా దాన్ని డైవర్ట్ చేయడం భాగంగా కూడా ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో మెస్సీని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మెస్సీ కూడా సింగరేణి నుంచి కూడా కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటున్నారని చెప్పేసి అప్పుడు కూడా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసిన నేపథ్యంలో కూడా దాన్ని డైవర్షన్ చేయడం కోసం కూడా ఆ టైంలో కూడా ఈ కార్యస్ విషయం కూడా ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది విచారణలో భాగంగా. దీనికోసం కూడా గవర్నర్ పర్మిషన్ అడగడం, కేటీఆర్ విచారిస్తామని చెప్పేసి హడావుడి చేసిన సందర్భం మనకు అప్పుడు కనిపించింది. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వము కొంచెం సంకట స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం రేవంత్కు అలవాటే. కాబట్టి ఇవన్నీ ప్రజలు నమ్మొద్దు. డైవర్షన్ లో భాగమే. లోపల అందరూ ఒప్పందం చేసుకొని ఇవన్నీ చర్చలు ఇవన్నీ సిట్ విచారణ జరుగుతుందని చెప్పేసి బీజేపీ మాత్రం గట్టిగా విమర్శిస్తుంది. శ్రీలత. ఓకే రాజశేఖర్, రాములు ఇప్పుడే సిట్ నోటీసులు కేసీఆర్ కి అందినట్టు మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడే కేసీఆర్ కి నోటీసులు అందినట్టు మనకు తెలుస్తుంది కదా. విచారణ ఫామ్ హౌస్ లోనే కొనసాగుతుందా లేకపోతే వేరే ఏదైనా ప్లేస్ ఫిక్స్ చేశారా? రాములు చెప్పండి. శ్రీలత, కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్లోని నందినగర్లో కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులో ఇచ్చిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు వాస్తవానికి సిట్ విచారణకు రావాలని చెప్పి నోటీసులో పేర్కొనడం జరిగింది. కాకుండా అదే సమయంలో యువర్ సెల్ఫ్ అవైలబుల్ అని కూడా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్య దృష్ట్యా ఇటీవల ఆరోగ్యం కూడా బాగలేదని చెప్పి ఎక్కువ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు కాబట్టి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానీ హైదరాబాద్ పరిధిలో కానీ సిట్ విచారణకు రావాలని చెప్పి సిట్ అధికారులు కోరినప్పటికీ మరొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ సిట్ విచారణకు ఎక్కడ కోరుకుంటే అక్కడికి వస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో నందినగర్లో కానీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు లేదంటే ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ కానీ సిట్ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పరిణామాలపైన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా ఫామ్ హౌస్కు చేరుకుంటున్నారు. సిరిసిల్లలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడి నుంచి బయలుదేరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటున్నారు. హరీష్ రావు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకుంటున్నారు. మరో న్యాయవాదులతో కూడా కేసీఆర్కి ఇచ్చిన నోటీసులతో పాటు గతంలో హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావులతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు విచారించిన తీరు, తర్వాత ముఖ్యంగా పోలీస్ అధికారులు ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు, అదేవిధంగా పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంలో కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చిన నేపథ్యంలోనే ఈ సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసు ఇచ్చారు. అది మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి కూడా సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఇక్కడ జూబ్లీహిల్స్లోని పోలీస్ స్టేషన్ సంబంధించిన సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఈ నోటీసులు
అందజేయడం జరిగింది. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని చెప్పి కోరినప్పటికీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానీ లేదంటే హైదరాబాద్ పరిధిలో ఇంకేదైనా ప్రదేశానికి వస్తాము అని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ మరి ఎక్కడ కోరుకుంటే అక్కడ ఖచ్చితంగా సిట్టు విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ మాత్రం గజ్వెల్లోని ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నారు. అయితే కేసీఆర్ నందినగర్కు వస్తారా లేదంటే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లోనే విచారణకు రమ్మంటారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి ఏదైతే కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యంగా న్యాయవాదులతో ఆయన మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో పాటు రాజేశ్వరరావు ఇతర న్యాయవాదులతో కూడా కేసీఆర్ సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. ఏదేమైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కొలది ఫోన్లు ట్యాపింగ్ జరిగింది. ముఖ్యంగా జడ్జీలు, ఇతర వ్యాపారస్తులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పి ఆయన లేక్యూ గెస్ట్ హౌస్లో విచారణకు హాజరయ్యారు. తర్వాత ఇతర ప్రముఖులు కూడా విచారణకు హాజరయ్యి చాలామంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి మా ప్రస్తుత చేవేల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు చాలామంది కూడా క్యూ కట్టారు. మా ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది, ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ఆరోపించారు. పెద్ద ఎత్తున ఆరోపించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యి కూడా చేసింది. మరోవైపు కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హరీష్ రావులు, కేటీఆర్లు, సంతోష్లు హాజరైనప్పుడు అనేక కామెంట్ కూడా చేసింది ఆమె. ఇదంతా కూడా కేసీఆర్ను కొంప ముంచేందుకే వీళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను ఇరికించేందుకే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే ఇదంతా పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి కూడా కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటీసులపై కూడా ఆమె మాట్లాడేందుకు బంజారాహిల్స్లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓకే రాములు, శేఖర్ కేవలం విచారణకు మాత్రమే పరిమితం అవుతుందా, లేకపోతే ఏమైనా ఆధారాలు దొరికితే కఠిన చర్యలు తీసుకునే వైపుగా ప్రభుత్వం వెళ్తుందా కేసీఆర్ పై? శ్రీలత, ఖచ్చితంగా అంటే స్వయంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ స్వయంగా నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది, అలానే నాకు ఫ్రెండ్ గా ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఖచ్చితంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరి ఫోన్లు కాంగ్రెస్ నేతల ఫోన్ల పైన నిఘా పెట్టారు. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూశారు. అటు సినీ తారలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష నాయకులని, అటు బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ముఖ్య నాయకులది ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా స్వయంగా పదే చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నేతలు వీళ్ళు చేసిన తప్పుకు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం పైన సిట్ నోటీసులు ఇవ్వడంలో తప్పేముంది, వీళ్ళు తప్పు చేశారు కదా అంటూ కాంగ్రెస్ పార్టీ పదే అంటున్న పరిస్థితి. అంటే వ్యక్తి స్వయంగా చెప్తున్నాము మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అయిన విషయం మమ్మల్ని కూడా వాంగ్మూలం తీసుకుంది సిట్టు. ఆ వాంగ్మూలంలో భాగంగా అధికారంలో ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ ఖచ్చితంగా తనకు తెలియకుండా ఇది జరగలేదు కదా అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మీటింగులు, ఎక్కడో హోటల్లో పెట్టుకున్న విషయాలు, ఎక్కడో ఢిల్లీలో కూడా సమావేశాలు కూడా ఇవన్నీ ఎలా లీక్ అయ్యాయి, ఇవన్నీ ఎలా తెలిసింది గత బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఇలాంటి ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనడానికి ఇది ఆధారం కాదా అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అంటున్న పరిస్థితి. అంతెందుకు స్వయంగా కేసీఆర్ కూతురు కవిత కూడా తన అల్లుడు కేసీఆర్ అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ అయింది, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటూ స్వయంగా కవిత కూడా చెప్పింది కదా, ఇది కాదా ఆధారం అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటే గతంలో టీపీసీసీగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ అనేక మార్లు ట్యాప్ చేశారు. బట్టి విక్రమార్క ఎవరితో మాట్లాడారు, సినీ తారల జీవితాల్లో కూడా తొంగి చూసింది ఈ కేటీఆర్, వీళ్ళందరూ కాదా అంటూ బల్మూరి వెంకట్ కూడా నిన్న డీజీపీని కలిసి ఏదైతే ఇప్పుడు సిట్ విచారణ పైన నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతుండడం గగ్గోలు పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ, అంతేకాకుండా అధికారులను సిట్ విచారణ చేపడుతున్న ఒక అధికారులను బెదిరింపు ధోరణికి గురి చేయడము, వాళ్ళ వాక్యాలు బెదిరింపు స్టేట్మెంట్లు చూడడము, వరుసగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ప్రతి ఒక్కరు అధికారులను బెదిరించే ధోరణితో వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతూ డీజీపీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నేతలు. వీళ్ళ బెదిరింపు ధోరణి అంటే గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ అధికారులు కూడా ఉన్నారు కదా, వీళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. వాంగ్మూలంలో భాగంగానే ఈ రోజు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ రోజు కేసీఆర్ కూడా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కేసీఆర్ తెలియకుండా ఇది జరగలేదు. ఎట్టి పరిస్థితిలో సిట్ విచారణ జరగడంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా కేసీఆర్ ఏమన్నా అనర్హుడా, దీనికి ఖచ్చితంగా ఆయన అర్హుడే. సిట్ విచారణలో తన పాత్ర ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు కనుక ఖచ్చితంగా తనకు తెలియకుండా జరగలేదు కనుక కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనుక పెద్ద తప్పేం లేదు, అదేదో జరగకూడని విషయం అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా డీజీపీ కూడా అధికారులను బెదిరింపు స్టేట్మెంట్ల పైన కూడా
వాళ్ళు కంప్లైంట్ చేసిన పరిస్థితి శ్రీలత. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాము అంటూ వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఇప్పటి వరకు మనం చూసాం కదా, సిట్ విచారణ కేసీఆర్ పై రావడం వెనుక ఎన్ని వ్యూహాలు ఉన్నాయి ఏంటి అనేది చూసాము. మా నలుగురు ప్రతినిధులు అయితే మనకి చాలా సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి. అండ్ ఇప్పుడు మరి కేసీఆర్ పై ఏదైనా విచారణలో ఏదైనా ఆధారాలు బయటకు వస్తాయా, కేసీఆర్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏమైనా ఆధారాలు బయటకు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే వేచి చూడాల్సిందే.